శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల జాతక ఫలితాలు, అలానే ఫిబ్రవరి 25 తర్వాత వారి జీవితంలో జరిగే మార్పుల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు ఎన్నో పనుల్లో ఉన్నా సరే 10 నిమిషాలు పక్కన పెట్టి మరి ఈ వీడియో వినడం ద్వారా ఈ వీడియో ద్వారాగా మీ జీవితానికి అంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల మీకు మంచి జరగబోతుందా? లేకపోతే ఏదైనా ఇబ్బందులు జరగబోతున్నాయా? అసలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో వల్ల మీకు 100కు 100% లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు. వీడియో గనక మీరు వినకపోతే చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి. కాబట్టి వృషభ రాశి వారు వీడియోను పూర్తిగా వినండి. అలాగే వీడియోని ఒంటరిగా వినండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరి వ్యక్తిత్వం మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వృషభ రాశి వారు స్త్రీలవ్వచ్చు లేదా పురుషులవ్వచ్చు. మంచి అలంకార ప్రియులన్నమాట. అంటే వీరు ఎక్కువ సమయం కూడా అందంగా రెడీ అవ్వటానికి, అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అద్దం ముందల గంటల సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఎలాంటి డ్రెస్ బాగుంటుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ ఎలా ఉంది అని ప్రతిదీ కూడా ఏంటంటే చాలా శ్రద్ధగా రెడీ అవుతూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళకి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనే వీరు చూడటానికి ఏంటంటే చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. అలాగే మంచి పర్ఫ్యూమ్స్ కూడా వాడుతూ ఉంటారన్నమాట. అందుకే ఈ వృషభ రాశి వారి దగ్గర ఒక సుగంధం అనేది వస్తూ ఉంటుందన్నమాట. వారు చేసేటటువంటి పనులు కావచ్చు, లేదా ఆటోమేటిక్ గా అవతల వాళ్ళకి అర్థమైపోతుందన్నమాట. ఆ పర్ఫ్యూమ్ స్మెల్ వల్ల అలాగే వీరిని బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా అందంగా ఉంటారన్నమాట. మంచి రూపం కలిగి ఉంటారు. మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, పెద్ద నేత్రాలతోటి, మంచి హెయిర్ స్టైల్ తోటి, మగవారైతే మంచి హెయిర్ స్టైల్ తోటి, మంచి హ్యాండ్సమ్ గా, మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి చాలా చక్కగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ వృషభ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. లోతైన ఆలోచన కలిగినటువంటి వ్యక్తులన్నమాట. ఎలాంటి సమస్యలైనా సరే చాలా ఈజీగా పరిష్కారం చేసుకుంటూ ఉంటారు. అంటే సమస్య వచ్చినప్పుడు వీరికి ఏంటంటే ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ కూడా ఎదుటివారికి ఎక్కడ కూడా వీరు ఇబ్బంది పడుతున్నట్లుగా లేదా వీరు భయపడుతున్నట్లుగా వీరికి ఎక్కడ కూడా అనిపించదనమాట. ముఖ్యంగా పురుషుల్లో ఈ వృషభ రాశి పురుషులు అంటే చాలా చక్కగా ఉంటారండి. వీరి తెలివితేటలు ఎలా ఉంటాయంటే వీరి తెలివితేటలు చూసినప్పుడు ఎవరైనా సరే వీరికి అట్రాక్ట్ అయిపోవాల్సిందే అనమాట. ప్రత్యేకంగా ఈ వృషభ రాశి పురుషులకండి ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి పురుషులు ఏంటంటే చాలా తెలివిగా ఉంటారు. అలాగే చాలా అందంగా కూడా ఉంటారన్నమాట. అంటే వీరి మాట తీరు కానివ్వండి, వీరి పని తీరు కానివ్వండి, వీరు డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండటం కానివ్వండి, ఏదైనా సరే ఎవరికీ దడవకుండా ఎక్కడైనా సరే అంటే సమయానికి తగ్గట్లుగా మాట్లాడటము, సమయానుకూలంగా పనులు చేయటము, ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే ఆ స్త్రీకి నచ్చుతుందన్నమాట. ఆ స్త్రీ ఏంటంటే వీళ్ళని గమనిస్తూ ఉంటుంది. రహస్యంగా ఎప్పటి నుంచో ఇష్టపడుతుందన్నమాట. అంటే ఆ స్త్రీ ఏంటంటే మీ మీద బాగా ఇష్టాన్ని పెంచుకుంది, బాగా ప్రేమను పెంచుకుంది, బాగా అభిమానాన్ని పెంచుకుందనమాట. మీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఉంటుందన్నమాట. మీ గురించి అన్ని వివరాలు, అన్ని విషయాలు కూడా మీకు తెలిసినటువంటి స్నేహితులు అవ్వచ్చు లేదా బంధువుల్లో అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే కనుక్కొని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలి లేదా మీకు ఫోన్ చేయాలి అని చెప్పి ఏంటంటే తపన పడుతూ ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. అలాగా ఎప్పటి నుంచో అంటే ప్రతి కదలిక కూడా గమనించుకుంటూ, ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా ఆ స్త్రీకి ఏంటంటే బాగా నచ్చుతుందన్నమాట. అంటే మగవారంటే ఇలాగే ఉండాలి. ఇలా మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి పని కూడా అంటే మీరు చేసే చిన్న పనైనా సరే తనకేంటంటే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మీ యొక్క డబ్బు విషయంలో జాగ్రత్త కానివ్వండి, డబ్బు సంపాదించేటటువంటి తెలివితేటలు కానివ్వండి, ఎవరితోనైనా సరే ఎంత తెలివిగా మాట్లాడటం, చూడటం, వ్యవహరించడం, ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే తను ఎప్పటి నుంచో గమనిస్తుందన్నమాట. మీ యొక్క ఆత్మవిశ్వాసానికి తనకు నచ్చి, అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని చూసి, ఇలా ప్రతి కదలికను కూడా పరిశీలిస్తూ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుందన్నమాట. అసలు మీ జాతకం ప్రకారం కూడా ఇలా ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుందని చెప్పేసి మీ జాతకంలోనే ఉందన్నమాట.
ఎందుకంటే ఈ వృషభ రాశి వారు ఏంటంటే అందరి ఆలోచన విధానం ఒక రకంగా ఉంటే ఈ రాశి వారి యొక్క ఆలోచన విధానం మాత్రం జనానికి భిన్నంగా ఉంటుందన్నమాట. అంటే జనానికి దగ్గరలోనే ఉన్నట్లుగా ఉంటారు కానీ వీరు ఎప్పుడూ కూడా ఎవరికి చిక్కరు, దొరకరు. అంటే జనానికి అనుకూలంగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటారు. కానీ వీరు ఎప్పుడూ కూడా ఎవరి మాట కూడా ఏకీభవించరన్నమాట. అంటే సొంత నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి. సొంత ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. స్టైల్ అంటూ ఒక డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు వేసుకునేటటువంటి డ్రెస్ విధానంలో కూడా వృషభ రాశి పురుషులు ఎక్కువ మంది ఏంటంటే మంచి డ్రెస్సులు వేసుకోవటానికి అంటే వారి యొక్క కలర్ మ్యాచింగ్స్ కానివ్వండి, వాళ్ళ హెయిర్ స్టైల్స్ ఉంచుకునే విధానాన్ని బట్టి కానీ మెయింటెనెన్స్ అనేది బాగుంటుందన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు వీరిని చూడగానే చక్కగా ఉన్నారని చెప్పేసి ఎదుటివారు బాగున్నారని చెప్పి వీళ్ళు అలా అనిపించుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే బయటికెళ్ళినప్పుడు ముందు వెనకాల ఆస్తులు, అంతస్తులు చూసేదానికన్నా కూడా ముందు మనిషిని చూస్తూ ఉంటారన్నమాట. అలా మనిషి పరంగా వీళ్ళు ఏంటంటే నీట్‌గా కనిపిస్తారన్నమాట. అలా ఉండటంతో ఏంటంటే ఆటోమేటిక్‌గా వీరిని ఇష్టపడటం అనేది జరుగుతుందన్నమాట. ఆ స్త్రీ అంటే ఈ ప్రేమని చెప్పలేమండి. ఆ స్త్రీ మిమ్మల్ని ప్రేమిస్తుందని చెప్పలేము. అభిమానిస్తుందో చెప్పలేము. ఆకర్షిస్తుందో చెప్పలేము. అది ఏంటనేది మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే మీ మీద పూర్తిగా అభిమానం అనేది పెంచుకుందన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది వ్యక్తులు మనల్ని ఎందుకు ఇష్టపడతారో మనకే తెలియదు. అంటే ఆ రీజన్ ఏంటనేది మనకు పూర్తిగా తెలియదు. కొంతమందికి ఏంటంటే బాగా నచ్చుతామన్నమాట. అలాగే మీరేంటంటే ఆ స్త్రీకి నచ్చారు. మీరు చేసే ప్రతి పని కూడా అంత గొప్పగా లేని పని కూడా తనకు గొప్పగా అనిపిస్తుంది. అంటే తనకు బాగా నచ్చారన్నమాట. అలాగ కారణం ఏంటనేది తెలియదు. ఒక వ్యక్తికి ప్రేమించడానికి పెద్ద కారణాలు ఉండవు. ఒక వ్యక్తిని ద్వేషించాలన్న కారణాలు పెద్దగా ఉండవన్నమాట. ప్రేమించామని చెప్తూ ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా మాట కానివ్వండి, ఏదైనా సరే డేర్‌గా ఉంటారని చెప్పేసి వాళ్ళ విధానంలో వాళ్ళు చెప్తూ ఉంటారు. మంచి తెలివి, చాలా చక్కగా ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా ఏదైనా సరే చాలా తెలివిగా చేస్తారు. అలాగే ఒక వ్యక్తి నచ్చలేదు అనంటే, అబ్బే! వేస్ట్ అని అట్లాగా కారణాలు ఉండొచ్చు కానీ, అట్లా ఈ స్త్రీ ఏంటంటే మీరు చేసే ప్రతి పనిని కూడా నచ్చుతున్నాయి అన్నమాట. నచ్చి మిమ్మల్ని గట్టిగా అభిమానించడం అనేది మొదలుపెట్టింది. దాన్ని మనం తప్పుడు కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదండి. అది మనం ఒక మంచి దృష్టితో కూడా ఆలోచించవచ్చన్నమాట. ఎందుకంటే ఆడ, మగ అనగానే అక్కడ అభిమానిస్తున్నారు. అనగానే అక్కడ మనం వేరే రకంగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా! కొంతమంది మంచిగా కూడా అభిమానించే వాళ్ళు ఉంటారన్నమాట. అలాగే ఆ స్త్రీ వలన మాత్రం మీకు ఎటువంటి నష్టమూ లేదు. ఆ స్త్రీ ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు పనిచేసే దగ్గర అవ్వచ్చు, అంటే మీరు పనిచేసే దగ్గర మిమ్మల్ని ఎవరైనా చూస్తూ ఉండటం కానివ్వండి, లేదా మీ బంధువుల్లో అవ్వచ్చు, మీ యొక్క స్నేహితుల్లో అవ్వచ్చు. ఆ స్త్రీ మీతో మాట్లాడుతూ కూడా ఉండొచ్చు. ఇలా గుర్తుపట్టాలి అంటే కొంతమందికి తెలుస్తుంది. అంటే ఫోన్‌లో మాట్లాడటము, పదే పదే ఫోన్‌లు చేయటము, ఇట్లా కొన్ని కొన్ని అర్థమవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అర్థం కూడా కాకపోవచ్చు. ఎలా తెలుసుకోవాలి ఆ విషయాన్ని అంటే, ఆ స్త్రీ తరచుగా మీకు ఫోన్‌లు చేయాలని ట్రై చేయటం, ఏదో ఒక రూపంలో అంటే అక్కడ కారణం లేకపోయినా సరే మిమ్మల్ని పలకరిస్తూ ఉండటం, ఇట్లాగా కొన్ని కొన్ని సంకేతాలు అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మీరు ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అయితే మాట్లాడుతూ ఉంటారు ఫోన్‌లో కూడా. మీరు అడిగిన దానికన్నా కూడా ఎక్కువగా మాట్లాడటము, సలహాలనేవి ఎక్కువగా ఇవ్వటము, ఇట్లా మీరు అంటే విసుక్కుంటున్నా కూడా ప్రతిసారి తగ్గి మీకు కాల్ చేయటం, మిమ్మల్ని పలకరించడం, తన తప్పు ఏమీ లేకపోయినా సరే సారీ చెప్పటం అవ్వచ్చు. ఇట్లా కొన్ని కొన్ని ఏంటంటే అలా జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి దాన్ని బట్టి ఆ స్త్రీ ఎవరు ఏంటనేది మీరు అర్థం చేసుకోవచ్చనమాట. ఏంటంటే తను అభిమానిస్తుంది. ఎటువంటి తప్పుడు దృష్టి అయితే మిమ్మల్ని చూడట్లేదండి. అది కూడా ఆ విషయం కూడా మనకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఏంటంటే మీరు చేసే ప్రతి పని కూడా తనకు నచ్చటం వల్ల తను మిమ్మల్ని అంటే సలహా ఇవ్వటం, అది చెల్లెలుగా ఫీల్ అవ్వచ్చు లేదా అన్నగా ఫీల్ అవ్వచ్చు. ఒక అన్నగా అనుకోవచ్చు లేదా ఒక తమ్ముడుగా ఫీల్ అవ్వచ్చు. పెద్దవారైతే లేదా ఇంకా పెద్దవారైతే ఒక కొడుకుగా ఫీల్ అవ్వచ్చు. ఇట్లాగ మంచి బంధాలతో కూడా కొంతమంది అభిమానిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అలాంటి లక్షణాలు వారి ఇళ్లల్లో వాళ్ళ దగ్గర దొరకనప్పుడు బయట ఇలా ఏంటంటే తెలుస్తూ ఉన్నప్పుడు, ఇలా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే, ఆటోమేటిక్‌గా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటారన్నమాట. అయినా సరే, మీరు తెలిసినా కూడా మాట్లాడి కూడా ఉంటారు. అయినా ఆ స్త్రీని మీరు పెద్దగా పట్టించుకోరు. ఏంటి మాతో మీకెందుకు? మీ పని మీరు చూసుకోండి అని చెప్పి, మీరు కొన్నిసార్లు సలహా ఇవ్వటం అనేది కూడా జరిగిందనమాట.
అయినా సరే మీరు ఏమన్నా ఆ స్త్రీ ఏంటంటే మళ్ళీ మీతో మాట్లాడటము, ఇలా పలకరించడము జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మీరు వివాహం కాని వారైతే మాత్రం ఈ వృషభ రాశి పురుషులు ఆ స్త్రీకి వివాహం కాకపోతే చిన్న వయసైతే చక్కగా అంత అభిమానించే మనిషి ఉన్నప్పుడు మీరు చక్కగా వివాహం చేసుకోవచ్చు. మనం ప్రేమించే మనుషుల కన్నా కూడా మనల్ని ప్రేమించే మనుషులు దొరకడం నిజంగా అద్ ఎక్కువ అదృష్టం అన్నమాట. అంత ప్రేమ మీ మీద చూపిస్తున్నప్పుడు మీ ఇద్దరికి వివాహం కాకపోతే చక్కగా వివాహం చేసుకోవటం వల్ల ఆ స్త్రీతో మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ వివాహమైన వారైతే మాత్రం ఆ స్త్రీతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎందుకంటే ఆ అభిమానం అనేది మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య తన వల్ల ఏంటంటే గొడవలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఏదైనా ఉంటే బయటే మాట్లాడి, లేదమ్మా నా పని నాకుంది, నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి మంచిగా చెప్పేసి అక్కడితో కట్ చేసుకోండి. అంతేకాని తను మాట్లాడుతుంది, తను చూస్తుందని చెప్పి మీరు కూడా చూసి, మీరు కూడా మాట్లాడటానికి ప్రయత్నిస్తే మాత్రం చాలా గట్టిగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీరు పెళ్ళైన వారు, వివాహమైన వారైతే ఆ స్త్రీతో మాత్రం మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మంచిగా అయినా సరేనండి, అది అభిమానం కూడా మంచిదే. కానీ ఎంత మంచిగా ఉన్నా సరే మనకంటూ కుటుంబం అనేది ఉన్నప్పుడు ఆ కుటుంబం వ్యక్తులను చూసుకుంటూ ఉండాలి. మీ జీవితంలో మీ అభివృద్ధికి తోడయ్యేటటువంటి లక్ష్మీ అమ్మవారి కృప మీకు ఎప్పుడూ ఉంటుంది. ఆర్థికంగా ఇంకా కలిసి వస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి కూడా పూజ చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీకు నరదిష్టి అనేది కూడా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడాలి అంటే స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు అలాగే ఆవ నూనె వేసుకొని స్నానం చేయటం వల్ల ఆ నరదిష్టి యొక్క ప్రభావం అనేది మీకు పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది.